So my name is Venkat MD, competitive mathematics trainer for the last 30 years, IIT Foundation mathematics trainer. So I am the director of Time Tirupati. So under Sigma Smart Classes, we are offering IIT Foundation mathematics classes for 6th, 7th, 8th, 9th and 10th classes it is. Okay. Now in this class I will discuss with you divisibility test it is. So what is meant by divisibility test? So divisibility test it is. So what is divisibility test? Suppose let it be your mobile number having 10 digits it is. So without doing division, how can you say whether it is exactly divisible by 4 or not? Whether it is exactly divisible by 8 or not? Whether it is exactly divisible by 9 or not? Without doing division, how can you say? So some simple tests are there. So that tests are called the divisibility test. అర్థమైందా? మొబైల్ నంబర్ ఉంది, మొబైల్ నంబర్ 4తో డివిజిబుల్ అవుతుందా లేదా డివైడ్ చేయకుండా చెప్పాలి. 8తో డివిజిబుల్ అవుతుందా లేదా డివైడ్ చేయకుండా చెప్పాలి. 9తో డివిజిబుల్ అవుతుందా లేదా డివైడ్ చేయకుండా చెప్పాలి. సో సింపుల్ టెస్ట్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ టెస్ట్ అప్లై చేసి మనం డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది చెప్తాం. ఓకే, సో డివిజిబిలిటీ టెస్ట్. సో ఈ క్లాస్లో కంప్లీట్గా నేను డివిజిబిలిటీ టెస్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో divisible test by 1, divisible test by 2, everything I will discuss with you, the divisibility test it is. Okay, now so the first one is divisibility test by 1 it is. What is divisibility test by 1? So ఏ numbers 1తో divisible అవుతాయి? So which numbers are divisible by 1? Tell me. So all numbers, condition ఏమీ అవసరం లేదు. So all numbers are divisible by 1. Okay, so any number, take any number divisible by 1. There is no condition. Next one is divisibility test by 2. So which numbers are divisible by 2 now? Only even numbers. Only even numbers it is. So even numbers means we know last digit means units place value ఎలా ఉండాలి? Either 0, 2, 4, 6, 8. So we say that numbers are called the even numbers. So all even numbers are exactly divisible by 2. Suppose మీ మొబైల్ నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదంటే ఎలా చెప్పాలి? లాస్ట్ డిజిట్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటాయి. సో ఆ నంబర్ ఖచ్చితంగా మనకు 2తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ divisibility test by 3. సో వాట్ ఈజ్ ద divisibility test by 3? సో కండిషన్ ఏంటి అంటే sum of the digits is divisible by 3. What is the condition? So sum of the digits is divisible by 3. Sum of the digits is divisible by 3. So sum of the digits ante enti? So observe the example. Sum of the digits means let it be, so 2, 1, 7, 2, 1, 8. సో ఈ నంబరు 3తో డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నా, డివైడ్ చేయకుండానే. ఎలా చెప్పగలుగుతున్నాము? టేక్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ హియర్? 2 + 1 + 7 + 2 + 1 + 8. చూడండి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 2 + 1 3, 3 + 7 10, +2 12, 13 + 8 21 కదా. డిజిట్ సమ్ ఎంత? 21. సో 21 అన్నది 3తో డివిజిబుల్ అయిపోతుందా లేదా? సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3తో డివిజిబుల్ అవుతుందని చెప్తున్నా. ఓకేనా? సపోజ్ సీ హియర్, సో ఇది 3తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేద్దాం. మన కండిషన్ ప్రకారం ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుంది 3తో, డివైడ్ చేయకుండా అని చెప్పేస్తున్నాం. ఎందుకు? డిజిట్స్ సమ్ క్యాలిక్యులేట్ చేసాం. డిజిట్స్ సమ్ మనకు 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3తో డివిజిబుల్ అవుతుంది, అది రూలు. ఓకే, 3తో 3 7 = 21. చూడండి, సో డివిజన్ చేస్తున్నాను. 3 7 = 21, మళ్ళీ 3 2 = 6, మళ్ళీ 12 ఉంది, 3 4 = 12, మళ్ళీ 0 18, 3 6 = 18. సో ఆ నెంబర్ మనకు 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది. కానీ డివైడ్ చేయకుండానే మనం చెప్పేసాం 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందని. సపోజు ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా. ఓకే, సపోజ్ లెట్ ఇట్ బి, సో 3 6, సో 4 5. ఈ నెంబర్ కూడా
సో 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నాను. ఎందుకు డిజిట్ సమ్ ఎంత చూడండి. సో 3 + 6 + 4 + 5. సో ఎంత అవుతుంది? 3 + 6 9, 9 + 4 13 + 5 18 వచ్చింది. సో 18 అనేది మనకు 3తో డివిజిబుల్ అయిపోతుంది కదా. సో డిజిట్స్ సమ్ మనకు 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం మనకు 3తో డివిజిబుల్ అయిపోతుంది. చెక్ చేద్దాం. 3 × 1 = 3, 3 × 2 = 6, మళ్ళీ 3 × 1 = 3, 3 × 5 = 15. చూడండి 3 6 4 5 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? 3 × 1 = 3, 2 = 3 1 = 3 5. ఓకే, అదే కాదు మీరు ఈ విధంగా డిజిట్స్ సమ్, అవునా. సో డిజిట్స్ సమ్ 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ లెట్ ఇట్ బి అనదర్ ఎగ్జాంపుల్. సో 2 1 5 4 6 అనుకుంటున్నా, అవునా. ఈ నెంబర్ కూడా చూడండి, డిజిట్ సమ్ చూడండి ఏమవుతుంది మనకు. సో 2 + 1 + 5 + 4 + 6. హౌ మచ్ ఇట్స్ వాల్యూ? 2 + 1 3 + 5 8, 4 12, ఒక 6 18, మళ్ళీ 18 వచ్చింది. సో డిజిట్ సమ్ 18 కాబట్టి 18 అనేది 3తో డివిజిబుల్ అయిపోతుంది. చెక్ చేయండి. 3 7 = 21. ఈ నెంబర్ చెక్ చేస్తున్నా చూడండి. 3 7 = 21, 3 1 = 3, 3 8 = 24, 3 2 = 6. ఆ నెంబర్ రివర్స్ ఆర్డర్ రాయండి. 6 4 5 1 2, జస్ట్ రివర్స్ ఆర్డర్ రాసా ఆ నెంబర్ను. సో రివర్స్ ఆర్డర్ రాస్తే కూడా, అవునా, సో ఆ డిజిట్స్ సమ్ ఏం మారదు మనకు కదా, సమ్ అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆ నెంబర్ మనకు 3తో డివిజిబుల్ అయిపోతుంది. అవి జిగ్జాగ్ ఆర్డర్గా రాస్తున్నా నేను. సో 4 5 1 2 6, ఈ నెంబర్ కూడా 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నా. ఎందుకు? డిజిట్ సమ్ అదే, జస్ట్ అదే నెంబరే తీసుకున్నా, ఆర్డర్ మార్చాను, డిజిట్స్ ఆర్డర్ మార్చాను. డిజిట్ సమ్ ఏం మారలేదు కాబట్టి ఆ నెంబర్ కూడా ఖచ్చితంగా మనకు 3తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 6 2 1 5 4, ఈ నెంబర్ కూడా 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుంది. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా 3తో ఎగ్జాక్ట్లీ మనకు డివిజిబుల్ అయిపోతాయి. కాబట్టి ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదంటే ఏం చేయాలి? డిజిట్స్ యొక్క సమ్ తీసుకోవాలి. ఆ డిజిట్స్ సమ్ మనకు 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం మనకు 3తో డివిజిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద డివిజిబుల్ టెస్ట్ బై 3. నౌ నెక్స్ట్, సో డివిజిబిలిటీ టెస్ట్ బై 4. So what are the divisibility test by 4 it is, okay, by 4. సో చెప్పండి ఏ నెంబర్స్ 4తో డివిజిబుల్ అవుతాయి? కండిషన్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ సో డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 digits are divisible by 4 or లాస్ట్ 2 digits ఆర్ జీరోస్. చూడండి ఎలా ఉండాలి, లాస్ట్ 2 digits 4తో డివిజిబుల్ కావాలి, లేదు లాస్ట్ 2 digits మనకు 0 ఉన్నట్లయితే ఆ నెంబర్ మొత్తం మనకు 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దామా? సో లెట్ ఇట్ బి ఎగ్జాంపుల్, వి టేక్ ఎనీ లార్జర్ నంబర్ 317, సో 5 6. సో ఈ నెంబర్ 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నా. ఎందుకు? లాస్ట్ 2 digitsే మీరు గమనించండి. ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మీరు గమనించాల్సిందేంటి? లాస్ట్ 2 digitsే. ఇక్కడ లాస్ట్ 2 digits ఏంటి? 56. 56 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదమ్మా? 4 1 = 4, 4 4 = 16. ఓకే, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది కాబట్టి ఆ నెంబర్ మొత్తం 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుంది. దానికి ముందు ఏ డిజిట్స్ అయినా ఉండని, ఎన్ని డిజిట్స్ అయినా ఉండని, ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండని, ఎగ్జాక్ట్లీ మనకు 4తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగానే లాస్ట్ 2 digits జీరోస్ ఉంటే కూడా, లెట్ ఇట్ బి వన్ మోర్ ఎగ్జాంపుల్ 5 7 3 0 0, లాస్ట్ 2 digits జీరోస్ ఉన్నాయి. సో లాస్ట్ 2 digits జీరోస్ ఉంటే కూడా ఆ నెంబర్ ఖచ్చితంగా మనకు 4తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 300 వరకు చూద్దాం. 300, సో 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 4 7 = 28 అమ్మ, 2 ఉంది 20, 4 5 = 20. సపోజ్ 7 వరకు చెక్ చేయండి. 7 3 0 0, 7 3 0 0 డివిజిబుల్ అవుతుందా లేదా? 4 1 = 4, 4 అంటే 3 ఉంది, 4 8 = 32, 32 అంటే మళ్ళీ 1 ఉంది 10, 4 2 = 8, 2 ఉంది 20, 4 5 = 20. చూడండి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయిందా లేదా? సో దట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ బై 4. కాబట్టి ఒక నెంబర్ 4తో డివిజిబుల్ కావాలి అంటే మీరు ఏం చెక్ చేయాలి? లాస్ట్ 2 digits, నంబర్లో లాస్ట్ 2 digits 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలి. లేదు లాస్ట్ 2 digits ఎలా ఉండాలి? మనకు జీరోస్ అయినా ఉండాలి. అప్పుడు ఆ నెంబర్ మనకు ఖచ్చితంగా 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ డివిజిబిలిటీ టెస్ట్ బై 5. డివిజిబిలిటీ టెస్ట్ బై 5 ఇది జనరల్గా కూడా గమనిస్తాం. ఎలాంటి నెంబర్స్ మనకు 5తో డివిజిబుల్ అవుతాయి? లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. ఏంటి కండిషన్ ఇక్కడ? లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ. సో లాస్ట్ డిజిట్ ఈజ్ ఎయిదర్ సో 0 or 5.
లాస్ట్ డిజిట్ 0 కానీ అంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్కి ఎగ్జాక్ట్లీ మనకు 5తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సపోజ్ డాష్ 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 3870 లాస్ట్ డిజిట్ 0 ఉంది. అదేవిధంగానే సపోజ్ 82695 లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఒక నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుందా లేదంటే జస్ట్ లాస్ట్ డిజిట్ చెక్ చేస్తే చాలు. లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ మనకు 5తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ డివిజిబిలిటీ టెస్ట్ బై 6 అని, డివిజిబిలిటీ టెస్ట్ బై 6. ఓకే, ఎలాంటి నెంబర్ 6తో డివిజిబుల్ అవుతాయి? నో 6 కెన్ బి రిటన్ యాజ్ హియర్, 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3 ఇట్ ఈస్. సో వీటిని కో ప్రైమ్స్ అని అంటాం. 2, 3 ఏంటి? కో ప్రైమ్స్ అని అంటాం. సో కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే మనకు తెలుసు వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది. కో ప్రైమ్స్ అంటే అర్థం ఏంటి? వాటి యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. ఎనీ 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ 1 ఉంటే వాటిని కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అని అంటాం. అది ఆల్రెడీ మనం బేసిక్స్ క్లాస్లో నెంబర్స్లో ఫస్ట్ క్లాస్లో మనము ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, కో ప్రైమ్స్ అంటే ఏంటి అక్కడ తెలుసుకున్నాం. సో కో ప్రైమ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఏవైనా 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 ఉంటే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే సో వాటిని కో ప్రైమ్స్ అని అంటాం. ఇప్పుడు గివెన్ నెంబర్ను 6ని ఏం చేయాలి? 2 into 3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్గా రాయాలి. 2 into 3 అవునా. సో అంటే గివెన్ నెంబర్ మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అండ్ డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 2 అండ్ డివిజిబుల్ బై 3. సో అంటే 2, 3 రెండింటిచే డివిజిబుల్ అయితే సో ఆ నెంబర్ ఖచ్చితంగా 6తో డివిజిబుల్ అవుతుంది. చూడండి 6ను 2 into 3 రాస్తున్నాం అంటే గివెన్ నెంబర్ 2, 3 రెండింటిచే డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఖచ్చితంగా మనకు 6తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 2తో డివిజిబుల్ కావాలంటే మన కండిషన్ తెలుసు కదా, ఎలాంటి నెంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయి? సో ఇట్ మస్ట్ బి అన్ ఈవెన్ నెంబర్. ఓకేనా. ఎలాంటి నెంబర్స్ 3తో డివిజిబుల్ అవుతాయి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. Suppose for the given number these 2 conditions are satisfied, means it must be an even number and sum of the digits is divisible by 3. It must be an even number and sum of the digits is divisible by 3. Okay. So then that number must be divisible by 6 it is. కాబట్టి 6తో డివిజిబుల్ కావాలంటే 2 చే 3 చే రెండింటిచే డివిజిబుల్ కావాలి. 2 చే ఆల్రెడీ మనకు తెలుసు ఇట్ మస్ట్ బి అన్ ఈవెన్ నెంబర్. 3తో కూడా ఆల్రెడీ మనం చేసాం సమ్ ఆఫ్ ద డిజిట్స్. 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటట్టుగా సో ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకున్నాం మనం. ఓకే. సో 2తో డివిజిబుల్ కావాలి, 3తో కూడా డివిజిబుల్ కావాలి. లెట్ ఇట్ బి లాస్ట్ డిజిట్ 4 అనుకుంటున్నా. ఓకే. సో 2, ఓకే 7, 8. సో 8724 అన్నది 6తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుందని చెప్తాను. ఎందుకు? సో ఇది 2తో డివిజిబుల్ అవుతుందా లేదమ్మా? 8724 అన్నది చూడండి లాస్ట్ డిజిట్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. సో 3తో డివిజిబుల్ అవుతుందా లేదంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూడండి 8 + 7 15, 16 17, 17 + 4 21. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 21 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 8724 అన్న నంబరు 2 చే డివిజిబుల్ అవుతుంది, 3 చే కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి మన కండిషన్ ప్రకారం ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ కావాలి? సో 6తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలి. అవునా. సో చెక్ చేద్దాం మరి 6తో డివిజిబుల్ అవుతుందా లేదా. 8724ను 6తో డివైడ్ చేయండి. 6 1 = 6, 6 అంటే 2 ఉందా 27, 6 4 = 24, 24 అంటే 3 ఉందా 32, 6 5 = 30, 30 అంటే మళ్ళీ 2 ఉందా 24, 6 4 = 24. చూడండి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది. మనం డివైడ్ చేయకుండా చెప్పేసాం ఈ నెంబర్ 6తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందని. కాబట్టి ఏదైనా ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మనం ఏం చేయాలి? అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా 2 చే డివిజిబుల్ కావాలి. డిజిట్స్ యొక్క సమ్ మనకు 3తో డివిజిబుల్ కావాలి. అంటే గివెన్ నెంబర్ 2, 3 రెండింటిచే డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఖచ్చితంగా మనకు 6తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ బై 6 ఇట్ ఈస్. Now divisibility test by 8. So divisibility test by 6, divisibility test by 7, 11, 13 ఈ మూడింటికి కామన్ కండిషన్ ఒకటి ఉంది. divisibility టెస్ట్ బై 7, బై 11, బై 13 ఈ మూడు లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ మనం 8లోకి వెళ్దాం. వాటి మూడింటికి ఒకే కండిషన్ కాబట్టి లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ divisibility టెస్ట్ బై 8. సో వాట్ ఈస్ ద divisibility టెస్ట్ బై 8? సో 8తో ఏ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ మనకు డివిజిబుల్ అవుతాయి? వాట్ ఈస్ ద కండిషన్? వితౌట్ డూయింగ్ డివిజన్ హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 ఆర్ నాట్? ఓకేనా. సో మీరు 6 వరకు బాగా గుర్తుపెట్టుకుంటే డివిజిబిలిటీ టెస్ట్లో మిగిలినవన్నీ కూడా రిపీట్ అవుతాయి.
సో 6 వరకు డివిజిబుల్ టెస్ట్లు ఏంటి? బై 1 ఏంటి? ఆల్ నెంబర్స్. బై 2 ఏంటి? ఈవెన్ నెంబర్స్. బై 3 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. బై 4 ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4 ఆర్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ జీరోస్. బై 5 ఏంటి? లాస్ట్ డిజిట్ ఈజ్ either 0 or 5. బై 6 ఏంటి? 6 కెన్ బి రిటన్ as 2 into 3 మీన్స్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అని. అక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా రిపీట్ అవుతాయి. ఇప్పుడు 8 అన్నది రిపీట్ అవుతుంది. 8 అన్నది 4 యొక్క మల్టిపుల్ అని చెప్తాం. 4 2 8 కదా. సో 4కి ఎలాంటి కండిషను, ఇక్కడ కూడా అలాంటి కండిషన్. ఏంటి 4 కండిషను? లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ అని చెప్తాం మనం. ఓకే, అదే డిఫరెన్స్ అంతే. సో లాస్ట్ 3 డిజిట్స్, లాస్ట్ 3 డిజిట్స్ ఆర్ సో డివిజిబుల్ బై 8. So last 3 digits are divisible by 8 or last 3 digits are zeros, then that number is exactly divisible by 8. సపోజ్ ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ఉంది, 8తో డివిజిబుల్ అవుతుందా లేదంటే ఎలా చెక్ చేయాలి? లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేస్తే చాలు. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే చాలు. లేదు లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ ఉంటే చాలు. ఆ నెంబర్ ఖచ్చితంగా మనకు 8తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. So let it be any larger number. So 3 5 7 8 6 4. సో ఈ నెంబర్ 8తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది చెక్ చేయాలి. ఏం చేయాలి? లాస్ట్ 3 డిజిట్స్. ఏం లాస్ట్ 3 డిజిట్స్? 864. 864 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా? 8 1 8 0 8 8 64. ఓకే, లాస్ట్ 3 డిజిట్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది కాబట్టి అది ఎంత లార్జర్ నెంబర్ అయినా అయి ఉండండి, ఖచ్చితంగా 8తో మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. అదేవిధంగా లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ ఉంటే కూడా డాష్ డాష్ డాష్. సో 5 7 9 3. సో 0 0 0. సో లాస్ట్ 3 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ ఖచ్చితంగా మనకు 8తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి డివిజిబుల్ టెస్ట్ బై 8 ఏంటి? సిమిలర్ టు 4. What is the divisible test by 4? Last 2 digits are divisible by 4 or last 2 digits are zeros. But what is the divisible test by 8? Last 3 digits are divisible by 8 or last 3 digits are zeros. Similar condition 4 and 8. So next divisibility test by 9 it is. So what is the divisibility test by 9 it is? So 9 is a multiple of 3. 9 is a multiple of 3. So the similar condition. So what is the condition? Divisible test by 3 enti? What is the divisible test by 3? Sum of the digits is divisible by 3. Now here also sum of the digits is divisible by 9. The similar condition here also. Okay, sum of the digits, sum of the digits is divisible by 9. So sum of the digits is divisible by 9 it is. So divisible test by 3 kuda enti? Sum of the digits is divisible by 3. Ikkada kuda sum of the digits is divisible by 9. కాబట్టి 3 డివిజిబిలిటీ టెస్ట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా 9 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ వచ్చేస్తుంది. 4 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా 8 యొక్క డివిజిబిలిటీ టెస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దామా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో లెట్ ఇట్ బి వన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, సో 3 6 7 2 8 1. సో ఈ నెంబరు 9తో డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాం? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దామా. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్? సో 3 + 6 + సో 7 + 2 + సో 8 + 1. ఏం డిజిట్స్ సమ్ మనకు? 3 + 6 9, 9 + 7 16, +2 18, +8 26, +1 27. డిజిట్స్ సమ్ 27. సో 27 అన్నది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా? 9 3 = 27. సో డిజిట్స్ సమ్ మనకు 9తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం మనకు ఎగ్జాక్ట్లీ 9తో డివిజిబుల్ అవుతుంది అన్నది రూల్. ఇప్పుడు 3 6 7 2 8 1 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఈ నెంబర్ను చెక్ చేద్దామా. 9తో 9 4 = 36, 0 పెట్టండి 72, 9 8 = 72, మళ్ళీ 0 ఉంచండి 81, 9 9 = 81. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది. ఇదే కాదు, ఈ నెంబర్ను రివర్స్ రాయండి. సో 1 8 2 7 60 చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ 9తో డివిజిబుల్ అయిపోతుంది. ఎందుకు? డిజిట్స్ సమ్ ఏం మారలేదు, డిజిట్స్ యొక్క సమ్ ఏమి చేంజ్ కాలేదు. ఇక్కడ డిజిట్స్ యొక్క సమ్ మనకు 27 ఉంది. డిజిట్స్ సమ్ మనకు 9తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 9తో డివిజిబుల్ అవుతుంది. అవునా కదా? సో ఈ నెంబర్ను జిగ్జాగ్ ఆర్డర్లో కూడా రాస్తున్నా. 8 2 7 6 3 1 అవే డిజిట్స్ యూజ్ చేశాను. ఈ నెంబర్ కూడా 9తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుంది. లేదు 1 3 6 7 2 8 ఈ నెంబర్ కూడా చెక్ చేసుకుని 9తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది. 7 2 1 8 3 6 ఈ నెంబర్ కూడా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మనకు 9తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతాయి.
ఎందుకు డిజిట్స్ సమ్ మనకు 9th డివిజిబుల్ అవుతుంది కాబట్టి డిజిట్స్ సమ్ మనకు 9th డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం మనకు 9th డివిజిబుల్ అవుతుంది అన్నది. సో డివిజిబిలిటీ టెస్ట్ బై 9 ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ సో డివిజిబిలిటీ టెస్ట్ బై 10 ఇట్ ఈస్. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ బై 10? సో 10 అన్నది మల్టిపుల్ ఆఫ్ 5 కదా. సో 5కి డివిజిబుల్ టెస్ట్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ అంటే లాస్ట్ డిజిట్ ఎయిదర్ 0 ఆర్ 5. ఇక్కడ బై 10 ఓన్లీ 0, లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. సో లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ మనకు సో 0 ఉంటే, లాస్ట్ డిజిట్ 0 అంటే యూనిట్స్ ప్లేస్ వాల్యూ 0 ఉంటే దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10 అని. ఓకే, సో ఇట్ మే బి ఎనీ లార్జర్ నెంబర్. సో 10తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మనం ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ సపోజ్ 879640, లాస్ట్ డిజిట్ 0 ఉంటే చాలు. సపోజ్ మీ మొబైల్ నెంబర్ 10తో డివిజిబుల్ అవుతుందా లేదంటే లాస్ట్ డిజిట్ 0 ఉంటే చాలు. సో దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10 ఇట్ ఈస్. ఓకేనా. నెక్స్ట్ డివిజిబిలిటీ టెస్ట్ బై సో 11 ఇట్ ఈస్. 11కి మళ్ళీ సపరేట్ కండిషన్ ఉంది ఇక్కడ. నేను చెప్పాను కామన్ కండిషన్ బై 7, 11, 13 మళ్ళీ డిస్కస్ చేస్తాను. 11కి అడిషనల్ కండిషన్ కూడా ఉంది కాబట్టి అడిషనల్ కండిషన్ చెప్తున్నా. ఏంటో అడిషనల్ కండిషన్ అంటే సో ద డిఫరెన్స్ ఆఫ్ sum of odd places and sum of even places is so either 0 or so multiples of 11. Either 0 or multiples of 11. So multiples of 11 means so 11 into 1, 11 into 2, 11 into 3, so 11 into 4 and so on, multiples of 11. ఓకేనా. సో ఈ థియరీ మీకు అర్థం కాదు, ఎగ్జాంపుల్ చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఏంటి ఒక నెంబర్ 11తో డివిజిబుల్ కావాలి అంటే రూల్ ఏంటి అన్నది. ఓకేనా. సపోజ్ లెట్ ఇట్ బి 30204. సో ఈ నెంబర్ 11తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నా, నేను డివైడ్ చేయకుండానే చెప్పేస్తున్నా. ఎలా చెప్పగలుగుతున్నాము? ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ద డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్. చూడండి జాగ్రత్తగా, ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్. ఏం ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్. చూడండి నేను టిక్ పెడుతున్నా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్. ఆ టిక్ పెట్టినవన్నీ కూడా ఆడ్ ప్లేసెస్. వాటి యొక్క సమ్ తీసుకోవాలి. ఎంత అవుతుంది వాటి యొక్క సమ్ మరి? సో 3 + 2 + 4 + 2. సో 3 + 2 5, 5 + 4 9, 9 + 2 ఎంత 11. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ తీసుకున్నా. సో అదేవిధంగానే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్, చూడండి ఈవెన్ ప్లేసెస్. ఏం ఈవెన్ ప్లేస్ అంటే ఇంక మిగిలినవి సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్, మిగిలినవి ఏవే ఉన్నాయి? 0 0 0 అన్ని జీరోసే ఉన్నాయి. సో 0 + 0 + 0 ఏంటి? 0నే కదా. ఈ 2 సమ్స్ యొక్క ఏం తీసుకోవాలి? డిఫరెన్స్. ఫాలో అవుతున్నారా? డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఆఫ్ దేనికి డిఫరెన్స్? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. వాటి యొక్క డిఫరెన్స్. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ అంటే ఫస్ట్ నెంబర్తో స్టార్ట్ చేయండి, ఆల్టర్నేట్ తీసుకోండి, అవన్నీ కూడా ఆడ్ ప్లేసెస్. ఇంకా మిగిలిన వాల్యూస్ అన్నీ యాడ్ చేసే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేస్. వాటి యొక్క డిఫరెన్స్ చూడండి. సో డిఫరెన్స్ ఎలా ఉండాలని చెప్తున్నాము? 0 కానీ 11 కానీ 12 కానీ 33 కానీ అలా ఉండాలి. డిఫరెన్స్ ఏముంది ఇక్కడ? 11 వచ్చింది. సో డిఫరెన్స్ ఇది 11. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్కి, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు? 11. డిఫరెన్స్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 ఉంటే చాలు, ఆ నెంబర్ మనకు 11తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. నా ఇప్పుడు ఈ నెంబర్ చెక్ చేద్దామా? 3020402 అన్నది ఓకే 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దామా? ఓకే. సో 11 2 = 22. 22 అంటే 8 ఉంది, మళ్ళీ 82 అవునా. 11 7 = 77. 77 అంటే మళ్ళీ ఎంత ఉంది మనకు? 7 ఉంది, మళ్ళీ 70. 70 అంటే మళ్ళీ 11 6 = 66 అవునా. 66 అంటే 4 ఉంది, 44. ఓకే. సో 11 4 = 44 0. సో 11తో ఇక్కడ మిస్ అయింది చూడండి మళ్ళీ ఒకసారి. 11 2 = 22. 22 అంటే 8 ఉంది, 82 ఉంది, ఇంకా 11 2 = 30లో 11 2 = 22. 22 అంటే మళ్ళీ ఎంత ఉంది మనకు? 8 82. సో 82లో మనము 11 7 =
77 చేస్తున్నాం. 77 అంటే మళ్ళీ ఎంత ఉంది అక్కడ? 77 అంటే ఎంత ఉంది మనకు? 5 ఉంది, 50 ఉంది, అవునా కదా? సో 50 అంటే 11 4 జా 44. సో 44 అంటే ఎంత ఉంది? 64 మళ్ళీ, అవునా? సో 11 5 జా 55 అంటే మళ్ళీ ఎంత ఉంది అక్కడ మనకు? 9 ఉంది, 90 ఉంది. 90 అంటే 11 8 జా 88 అంటే మళ్ళీ 2 ఉంది, 22, 11 2 జా 22. చూడండి, జనరల్గా డివిజన్ చేయడమే చాలా టైం తీసుకుంటుంది, డిఫికల్ట్. అదే ఈ వేలో చెక్ చేయడం చాలా ఈజీ. ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఫస్ట్ డిజిట్ స్టార్ట్ చేసామా, ఆల్టర్నేట్ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకున్నామా, సమ్. మిగిలిన వాల్యూస్ అన్ని యాడ్ చేసామా, సమ్. డిఫరెన్స్ చూసామా, డిఫరెన్స్ మనకు 0 కానీ. సో 11 యొక్క మల్టిపుల్స్ 11, 22, 33, 44 ఇలా ఉంటాయి. సో దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. కాబట్టి ఈ నెంబరు 11తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుందని మనం చెప్తున్నాం, ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్, డివిజిబుల్ టెస్ట్ బై 11 ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం ఇక్కడే మనము. సో 11తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే నెంబర్ ఇంకోటి తీసుకుంటున్నా. లెట్ ఇట్ బి, సో వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్, ఓకే? సపోజ్ 2 1 4, ఓకే, 7 8. సో ఈ నెంబర్ 11తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నాను, డివైడ్ చేయకుండానే. ఎందుకు? మన కండిషన్ చెక్ చేయండి, ఆడ్ ప్లేసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, ఫస్ట్ డిజిట్ నుంచి. ఆల్టర్నేట్ వాల్యూస్ చూడండి, 2 + 4 + 1, 2 4 6 7 వచ్చింది. లాస్ట్ డిజిట్ 2 తీసుకున్నాం, 2 + 4 + 2, అవునా? 4 5 6 8 వచ్చింది. అదేవిధంగా ఈవెన్ ప్లేసెస్ చూడండి, మిగిలిన 1 + 7 ఏంటి? 1 + 7 కూడా 8. సో డిఫరెన్స్ చూడండి, ఏంటి డిఫరెన్స్? మనకు 0 కదా వచ్చింది. సో డిఫరెన్స్ మనకు 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 కానీ ఉంటే ఆ నెంబర్ ఎగ్జాక్ట్లీ మనకు 11తో డివిజిబుల్. ఇప్పుడు 2 1 4 7 2 అనేది 11తో డివిజిబుల్ అయిపోతుందని చెప్పేస్తున్నాం. సో డివైడ్ చేయకుండానే మనం చెప్తున్నాం. ఇప్పుడు చెక్ చేయండి, 11 1 జా 11. చూడండి, ఈ నెంబర్ డివైడ్ చేస్తున్నాను 11తో. 11 1 జా 11, 11 అంటే 10 ఉందా? 104. 11 9 జా 99. సో 99 అంటే 5 ఉందా? 57 ఉందా? 11 5 జా 55, మళ్ళీ 2 ఉందా? 22, 11 2 జా 22. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ బై, సో 11 ఇట్ ఈస్, ఓకేనా? నెక్స్ట్ డివిజిబిలిటీ టెస్ట్ బై 12. సో వాట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ బై 12? Now see here, divisibility test by 12. So which numbers are divisible by 12? Test by 12 it is. So same as 6. 6 యొక్క మల్టిపుల్ కదా ఇది, 6 యొక్క మల్టిపుల్ కదా. 6 యొక్క డివిజిబుల్ టెస్ట్ ఏం చెప్పాము? 6 2 × 3 రాసాం కదా. ఇప్పుడు 12ను కూడా అలాగే మనం ఏం చేయాలి? 12 మనము 3 × 4గా రాసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్ 3 × 4. 2 × 6 అని రాయకూడదు. ఎందుకు 2 × 6 అని రాయకూడదని చెప్తున్నాను? వీటి యొక్క హెచ్సిఎఫ్ 2 అవుతుంది. వీటి యొక్క హెచ్సిఎఫ్ రెండు 2తో డివిజిబుల్ అవుతాయి కదా. 2 6 రెండు గమనించండి, రెండు 2తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి హెచ్సిఎఫ్ 2. హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి మనకు? 1 ఉండాలి. కాబట్టి 2 × 6 అని రాయకూడదు, ఏం రాయాలి? 3 × 4. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 1. రెండు 3తో డివిజిబుల్ అవుతాయి, వీటి యొక్క హెచ్సిఎఫ్ మనకు 1 అవుతుంది కాబట్టి సో ప్రోడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్గా రాయాలి. గివెన్ నెంబర్ను 12ను ప్రోడక్ట్ ఆఫ్ కో ప్రైమ్స్ అంటే 3 × 4గా రాయాలి. మీన్స్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 అండ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. If a given number is exactly divisible by 3 and exactly divisible by 4, we say that number is exactly divisible by, so 12 it is. ఓకేనా? మరి 12తో డివిజిబుల్ కావాలంటే 3 4 రెండింటితో డివిజిబుల్ కావాలని చెప్తున్నాం కదా. మనకు రెండింటికి టెస్ట్లు తెలుసు కదా. డివిజిబుల్ టెస్ట్ బై 3 ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్. డివిజిబుల్ టెస్ట్ బై 4 ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే చాలా, ఆ నెంబర్ మనకు 12తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనము, ఓకేనా? సో లాస్ట్ 2 డిజిట్స్ 2 4 తీసుకుంటున్నా, 4 5 6. సో ఈ నెంబరు ఎగ్జాక్ట్లీ 12తో డివిజిబుల్ అయిపోతుందని చెప్తున్నా, డివైడ్ చేయకుండా. ఎలా చెప్పగలుగుతున్నాం మనము? సో 4తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయండి. ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ 24. చూడండి, 24 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కదా. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది కదా. కాబట్టి ఈ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అయింది. ఇంకో టెస్ట్ ఏంటి? 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. 3తో డివిజిబుల్ అవుతుందా లేదంటే డిజిట్స్ సమ్ చూడండి. డిజిట్ సమ్ ఎంత వస్తుందమ్మా? 1 + 8 + 3 + 2 + 4. చూడండి, డిజిట్ సమ్ ఎంత వచ్చిందో మనకు? 1 + 8 9, 9 3 12, 12 + 2 14, +4 18 వచ్చింది. సో డిజిట్ సమ్ 18 అనేది 3తో డివిజిబుల్ అయిపోతుంది కదా.
డిజిట్ సమ్ మనకు 3తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది, 4చే కూడా డివిజిబుల్ అవుతుంది. 3, 4 రెండింటిచే డివిజిబుల్ అయితే ఇది ఖచ్చితంగా 12చే డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాం. సో 12 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, దిస్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 ఇట్ ఈజ్. చెక్ చేద్దామా 12తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ మొత్తాన్ని చెక్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి. సో 12తో డివిజిబుల్ అవుతుందా లేదా, మన కండిషన్ ప్రకారం అయితే డివిజిబుల్ అయిపోతుంది. ఓకే, సో ప్రాక్టికల్గా చేద్దాం. 12 1 12, ఓకేనా. 12 అంటే ఎంత ఉంది, 6 ఉందా, 63. సో 12 5 60, 60 అంటే మళ్ళీ 3 ఉందమ్మా, 32, ఓకేనా. సో 32 అంటే 12 2 24, 12 2 24 అంటే 8 ఉంది, మళ్ళీ 84, 12 7 84. చూడండి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది మనకు, కానీ మనం డివైడ్ చేయకుండానే చెప్పేస్తాం. ఓకేనా. సో మిగిలిన డివిజిబిలిటీ టెస్ట్లన్నీ కూడా సో నెక్స్ట్ క్లాస్లో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.